అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే ఏంటంటే డైరెక్ట్గా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. సో అంటే నార్మల్గా రిలేషన్షిప్లో ఉంటున్న వాళ్ళకి ఒక్కొక్క సిచ్యువేషన్లో అర్థం కాదనమాట. మనం ఒక జెన్యున్ పర్సన్తో ఉంటున్నామా లేకపోతే ఒక ఫేక్ పర్సన్తో ఉంటున్నామా తెలియదు. అట్ ద సేమ్ టైం మనల్ని మోసం చేస్తున్నారేమో అనే డౌట్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో వస్తుంది అనమాట. బట్ ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే నార్మల్గా మిమ్మల్ని ఎవరైనా సరే మోసం చేస్తున్నట్లయితే వాళ్ళని ఐ థింక్ అంటే కన్నింగ్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో ఆ చీటింగ్ మెంటాలిటీ వాళ్ళని ఒకే ఒక్క విషయం ద్వారా ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. అదేంటి అనేది క్లారిటీగా చెప్తాను. కాకపోతే స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వచ్చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో నెంబర్ 1 ముఖ్యంగా చెప్తున్నాను, వీటిల్లో జస్ట్ నేను చెప్తున్నాను, వీటిల్లో ఏదైతే మీకు బాగా కనెక్ట్ అవుతుందో, మీ హార్ట్కి అలా గుచ్చుకుంటుందో, సో అక్కడ మీకు రాంగ్ జరుగుతుందని మీకు అర్థమైపోవాలి అనమాట. మోసం చేసే వ్యక్తి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ బిహేవియర్లో ఫస్ట్ ఆ డిఫరెన్స్ ఎలా వస్తుంది అంటే వాళ్ళ మిస్టేక్, వాళ్ళ తప్పు ఏదైనా సరే ఉన్నా కూడాను ఇది నా తప్పు, నా వల్ల ఈ మిస్టేక్ జరిగింది అని అసలు ఎప్పటికీ ఒప్పుకోరు. పైగా మీదే తప్పన్నట్టు క్రియేట్ చేసి మీ పైన నిందలు వేస్తారనమాట. మోసం చేసే వ్యక్తుల్లో ఎవరిలో అయినా ఉండే మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట ఇది. మేబీ జరుగుతుందా ప్రతిసారి కూడాను వాళ్ళు ఏం తప్పు చేసినా కూడా ఆ తప్పును ఒప్పుకోకుండా పైగా అసలు నీదే తప్పు, నువ్వే తప్పు చేసావు అని చెప్పేసి రివర్స్లో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు పక్కా మిమ్మల్ని మోసం చేసే వెళ్తారు ఏదో ఒక రోజు. కొంతమంది మెంటాలిటీకి వస్తే ఎలా ఉంటుంది అంటే నేను కావాలని చేయలేదు, పరిస్థితుల వల్ల అలా జరిగిపోయింది అని చెప్తూ ఉంటారు. అవి ఎప్పుడు చెప్పాలి? ఏదో సమ్ టైంలో అలా జరుగుతుంది అంటే మేబీ మనమైనా కూడా యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకుంటుంది మన మనసు అనేది. సరే, ఎప్పుడు అలా మాట్లాడని వ్యక్తి కదా, ఎప్పుడు అలా చెయ్యని వ్యక్తి కదా, సో ఫస్ట్ టైం కదా ఇలా జరిగింది అనుకోని పరిస్థితుల్లో అని అర్థం చేసుకుంటారు. కానీ ప్రతిసారి అలాగే జరుగుతుందా? సో నేను అలా అంటానని అనుకోలేదు, ఇలా మాట్లాడతానని అనుకోలేదు, లేదా నేను అలా చేస్తానని అనుకోలేదు, ఏదో అలా సిచ్యువేషన్కి అలా జరిగిపోయింది అనే సాకులు మాట్లాడుతున్నారా? యాక్చువల్లీ వాళ్ళు చాలా స్వార్థపరులు అనమాట. వాళ్ళని వాళ్ళు గట్టెక్కించుకోవటానికి ఎంతకైనా దిగజారుతారు. అండ్ ఇంకొకటి వన్ మోర్, మీకు ఎక్కడ అర్థమవుతుంది అంటే మీకు సరిగ్గా వాళ్ళు టైం ఇవ్వరు అనమాట. మీకు టైం ఇవ్వకుండా వాళ్ళ బిజీ పనుల్లో వాళ్ళు వేరెవరికో టైం ఇచ్చుకుంటూ వేరే ఎక్కడో తిరుగుతూ ఉంటారు అనమాట. సో మీకు పట్టించుకోకుండా, మీకు రెస్పాండ్ కాకుండా, మీ కాల్స్కి రియాక్ట్ అవ్వకుండా, మీ టెక్స్ట్కి ఎప్పుడూ రిప్లై చేసుకుంటూ, ఎప్పుడు కుదిరినప్పుడు ఇద్దాంలే, తోచినప్పుడు ఇద్దాంలే అన్నట్లుగా లేజీగా బిహేవ్ చేస్తూ, ఐ థింక్ కొంచెం నిర్లక్ష్యంతో బిహేవ్ చేస్తూ ఉన్నట్లయితే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు మనం ఇష్టపడే లైఫ్ పార్ట్నర్కి ఎప్పుడు కూడా మోస్ట్లీ వాళ్ళ మైండ్ సెట్లో ఏముంటుంది అంటే వాళ్ళకి ఎప్పుడెప్పుడు టైం ఇవ్వాలా, ఎప్పుడెప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలా, ఎప్పుడెప్పుడు వాళ్ళతో మాట్లాడాలనే ఒక ఆతృత, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు. ఏమన్నా అడిగితే నాకు ఆ వర్క్స్ ఉంది, ఈ వర్క్స్ ఉందని చెప్పేసి సాకులు చెప్పేసి వాళ్ళు అలా ఏదో ఎస్కేప్ అయినట్టుగా బిహేవ్ చేస్తున్నారా? మేబీ ఇక్కడ కూడా మీరు జెన్యూన్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే వాళ్ళు చీటర్స్. సో సమ్ టైంలో ఈరోజు కాకపోయినా వేరొక రోజు అయినా సరే మిమ్మల్ని వదిలేసుకొని మోసం చేసేసి మిమ్మల్ని వెళ్ళిపోతారు. సో అలాంటి మైండ్ సెట్ వాళ్ళతో బీ కేర్ఫుల్. మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైతే వాళ్ళు మీకు టైం సరిగ్గా కేటాయించలేకపోతున్నారంటే అక్కడ తెలిసిపోతుంది ఇంక మనకి ఇది ఏదో కొంచెం సమ్ రాంగ్గా ఉంది అని చెప్పేసి. ఇష్టమైన వ్యక్తి అయితే ఖచ్చితంగా మీరు అడగక ముందే మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి నువ్వు ఈరోజు నాకు మెసేజ్ చేయలేదు, ఏంటి ఈరోజు నువ్వు నాకు కాల్ చేయలేదు అనే అవసరం లేదు, అడగాల్సిన అవసరం కూడా రానివ్వరు. ఆ మాట అనకముందే మీకు టైం ఇస్తారు, మీతో స్పెండ్ చేస్తారు, మంచిగా ఉంటారు అనమాట. బట్ అది రివర్స్లో జరుగుతుంది అంటే వాళ్ళ కన్నింగ్ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ చీప్ మెంటాలిటీ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థమైపోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి అండ్ మీరు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇద్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నా కూడాను ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి కాదనుకొని నేను మోసం చేసిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు అంటే మాత్రం మీరు సంబరపడిపోవద్దు. సో అంటే వాళ్ళు మారారని మాత్రం మీరు భ్రమపడద్దు. మళ్ళీ తిరిగి వచ్చారంటే మారిపోయారు, ఇప్పుడు మనల్ని అర్థం చేసుకుంటారు, మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో తిప్పుతారు, ఆకాశంలో నిలబెడతారు, భూమి మీద ఉంచరు అనుకోమాకండి. అది చెత్త భ్రమ. అంటే నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను అనమాట. అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు వదులుకొని పోరు,
పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారు అంటే మాత్రం సంథింగ్ రాంగ్ అనమాట. అంటే వాళ్ళకి ఏమో మీకన్నా బెటర్ ఆప్షన్ వాళ్ళకి దొరకలేదేమో మేబీ. అంటే మీరు చూపించినంత కేర్, ఎఫెక్షన్, లవ్ వాళ్ళకి బయట ఇంకెక్కడ దొరకలేదేమో. ఇంకోటి ఏంటంటే మేబీ వీళ్ళే ఎవరినైనా నమ్మి మోసపోయారేమో. ఈ 2 సిచ్యువేషన్స్లోనే వద్దనుకొని పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి మీకన్నా బెటర్ దొరకకపోయినా లేదా వేరే ఎవరితో ఉన్న వాళ్ళు వీళ్ళని మోసం చేసినా అలాంటి సిచ్యువేషన్స్లోనే మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారే కానీ అంతేగాని మీ మీద ప్రేమ పెరిగిపోయి అండ్ మీకోసం పరితపిస్తూ మళ్ళీ నా కోసం వచ్చారే అని ఎగబడమాకండి. ఐ మీన్ నీ నమ్మకాన్ని ఒక్కసారిగా విరిచేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తానన్నా మళ్ళీ మీరు ఇంకొక అవకాశం ఇస్తాము అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మళ్ళీ మీరు వాళ్ళ చేతుల్లో మోసపోవటానికి దారుణంగా వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ మీ చేతులారా మీరే ఇస్తున్నట్టే అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఒక క్లారిటీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడాను ఏం జరిగినా మిమ్మల్ని వదులుకోవాలని అనుకోరు. నిన్ను వదులుకోవాలని అనే థాట్ వచ్చిన వాడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాను అంటే మీ కర్మనే చెప్తాను నేను. ఎందుకంటే అలాంటి వాళ్ళు పర్మనెంట్గా మీతో ఉండరు, టెంపరీగా ఉంటారనమాట. వాళ్ళంటి అంటే ఎలా ఉంటుందంటే అవకాశం ఉన్నంతసేపు ఇక్కడ, ఇంకొక చోట అవకాశం ఉన్నప్పుడు ఇంకో చోట. అంటే ఏ ఎండకు ఆ గొడుగు అంటారు చూసారా, అలా మారిపోతూ ఉంటారనమాట. అలాంటి మైండ్ సెట్ వాళ్ళతో మీరే హ్యాపీగా ఉంటారు. అలాంటి వాళ్ళతో ఎక్కడ సంతోషం దొరుకుతుంది అనుకుంటున్నారు? సో అది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఈ రిలేషన్షిప్లో ఈ గొడవలు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి కదక్క, కానీ నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నా కూడాను నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు అని చెప్తుంటారు. మోసం చేసి వెళ్ళిపోయారు అంటే మోసం చేసి వెళ్ళిపోయే అవకాశం మీరే ఇచ్చారు. వాళ్ళని అంటాం కదా, ఫస్ట్ మిమ్మల్ని కొట్టాలి దగ్గరుంటే నిజం చెప్పాలంటే. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసేంత తెలివి తక్కువగా మీరున్నారు అక్కడ. గుడ్డిగా నమ్మేశారు, బట్ హ్యాపీగా మోసం చేసి జంప్ అయ్యాడు. అది మీకు తెలియట్లేదు, బట్ ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు మీరు ఏడ్చినా తలకిందులుగా తపస్సు చేసినా అలాంటి ఉపయోగం ఉండదు. సో కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళతో మనం లైఫ్ లాంగ్ ఉండగలమా, లేదా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మళ్ళీ మేము దాన్ని సాల్వ్ చేసుకోగలమా, మళ్ళీ మునుపటిలాగా ఉండగలమా, ఇవన్నీ 1 by 1 మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో ఏదేమైనా కూడా నేను తనని ఇష్టపడుతున్నాను, సో ఏమన్నా అవ్వనివ్వు, తనతోనే లైఫ్ అని ఫిక్స్ అయితేనే, బ్లైండ్గా ఫిక్స్ అయితేనే వెళ్ళిపోండి. అంతేకాని చెప్పేసి అండ్ ఎవరి జీవితంలోకి వెళ్ళేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ తర్వాత మీ జీవితం కూడా నాశనం అవుతుంది. ఎందుకంటే ఒకరికి మనం ఏం చేస్తామో అదే మనకు ఆ భగవంతుడు చేస్తాడనమాట. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. సో ఇది అనమాట విషయం. అండ్ మీ లైఫ్లో ఎలాంటి వాళ్ళతో మీరు రిలేషన్షిప్లో ఉంటున్నారు, సో ఐ థింక్ మోసం చేసే వాళ్ళైతే మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి ఫర్దర్గా మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో మీ ఇష్టం అనమాట. అది నేను వీడియోని మాత్రం ఎంతతో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి ఇస్తాను, కావాలనుకుంటే ఒక్కసారి అది కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.